లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లో గాంధీ భవన్ టు రాజ్ భవన్ కాంగ్రెస్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడానికి సమర్థిస్తారా అంటే 27% మంది అవునని 73% మంది కాదంటున్నారు. ఇక రామారెడ్డి గారు చెప్పండి, మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? ఇక్కడ పోలీస్ వ్యవస్థ, అక్కడ పోలీస్ వ్యవస్థ. అక్కడ కూడా పోలీసులు రాజధాని ప్రాంతంలో వేధింపులు చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే రోజు బాధపడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇష్యూ ఒకటి డిఫరెన్స్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ శాంతి భద్రతకు సంబంధించిన సమస్య ఇది. పోలీసులు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి సరే, అధికార పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పోలీసులు అధికార పార్టీకి కొంచెం అనుగుణంగానే, నిర్ణయాలకు అనుగుణంగానే పోలీసుల ప్రవర్తన అనేది ఉంటుంది చాలా వరకు ఎక్కడైనా. కానీ శాంతి భద్రతలు కాబట్టి ఇక్కడ అనుమతి లేదు కాబట్టి ముందుకు పోవడానికి లేదు. ఎప్పుడు కూడా అసెంబ్లీ దగ్గర 144 సెక్షన్ శాశ్వతంగా అక్కడ ఉంటుంది కాబట్టి పోవడానికి లేదని చెప్పేసి వాళ్ళు చేశారు. అది డిఫరెంట్ ఇష్యూ. గతంలో ఎన్నిసార్లు చెప్తున్నాను, అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా పాదయాత్రలుగా అక్కడ ఎన్టీఆర్ గార్డెన్ నుంచి అసెంబ్లీకి అందరూ రావటము, గతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజ్భవన్కి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. అయితే దానికి ఏంటంటే ముందు పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చి ఒక పాయింట్ వరకు, ఇందాక నరసింహ కూడా చెప్పారు, ఒక పాయింట్ వరకు మనం తీసుకొచ్చి ఆ పాయింట్ దాకా అందరినీ ఆపేసి ఒక డెలిగేషన్ వెళ్ళి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ కూడా ఎంతమంది బషీర్బాగ్ దగ్గర ఆపితే తీసుకొచ్చి స్పీకర్కు ఇచ్చిపోతుంటారు అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా. ఆ రకంగా చేస్తే, ఎందుకంటే ఇంకొకటి ఇందాక కాలరు వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక పార్టీకి హక్కు లేదు అనే మాట అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు సమస్యల మీద వాయిస్ రైజ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి ఆ వ్యక్తులకు క్రెడిబిలిటీ ఉందా లేదా అనేది అప్రస్తుతం. ఎందుకంటే మన తణుకులో వైఎస్ఆర్ చేసినప్పుడు కూడా ఏ ప్రశ్నలు వచ్చాయి, వాళ్ళు చేయొచ్చా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా అంటే ఆ కేసులు వేరు, సమస్య వేరు. సో ఇది కూడా అంతే, అది చేయొచ్చు. నెక్స్ట్ మీరు రాజధాని గురించి చెప్పారు. ఇప్పుడు రాజధాని విషయంలో పోలీసులు ఒకరి ఇంటికి వెళ్ళి ఇద్దరు ఎందుకు ప్రకటన చేశావు, ప్రభుత్వానికి లేకుండా ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడావు అని క్వశ్చన్ చేసే అధికారం లేదు, చేయకూడదు, తప్పు అది ప్రజాస్వామ్యంలో. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే పొలాలు తగలబెట్టిన సంఘటనలు జరిగాయి, మీకు తెలుసు. ఆ పొలాలు తగలబెట్టినప్పుడు ఎవరు పొలాలు తగలబెట్టారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు ఏమిటనేది, దీని కింద ఎవరన్నా వెనక ఉన్నారా, లేకుంటే స్పాంటేనియస్గా జరిగిందా, ఒకవేళ వ్యక్తిగతంగా కక్షలతో జరిగాయి అనేది ఒక విచారణ జరుగుతుంది. అక్కడ నుంచి మీకు రాజధాని అయితే మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని రకాలుగా దాని మీద రాజకీయ పార్టీలు మాట్లాడటం కానీ, పొలాలు లాక్కుంటున్నారని కానీ, లేకుంటే ఇంకో ఎన్ని జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఒకరు ఏదో మాట అన్నప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి మామూలుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ వీళ్ళు ఒక ఉత్సాహం కావచ్చు, లేకపోతే దీని వెనక ఎవరన్నా ఉన్నారనే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, వెళ్ళి విచారణ చేస్తుంటారు. అయితే ఒక మహిళ ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్ళి 4 పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటే అది ఎవరికైనా కూడా మనస్తాపమో, అది కరెక్ట్ పద్ధతి కాదు. మళ్ళీ మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆవేదన చెప్పారు. అందువల్ల ఇప్పుడు రాజధాని అంటే ఎవరైనా సరే అధికార పార్టీకి అనుకూలంగానే ఉండాలనే ధోరణి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఇంత పెద్ద పదయాత్రని ఇంత అప్రజాస్వామ్యంగా ఆపి ఇది ఒక బహిరంగంగా చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని వదిలిపెట్టి మీరు ఇక్కడ జరిగింది అది కదా, జరిగిన దాని మీద వదిలిపెట్టి రెండు వైపులా కూడా పోలీసులు అతి ఉత్సాహం మితిమీరిన పనులు చేస్తున్నా వ్యతిరేకించాలా, నిన్న కళ్ళకు గట్ట వచ్చినట్టు కనపడింది. మేము చేసింది ఏంటి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గవర్నర్ అనుమతి ఇచ్చి వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారని ఫోన్లు వస్తున్నాయి. మేము నడిచిపోయేటప్పుడు ఇక్కడ ఆఫ్ చేయడమే కాకుండా తీసపోయి గోచమహల్ పోలీస్ స్టేషన్లో పడేసి అక్కడే ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం. తీసపోయి అరెస్ట్ చేసిపోయి గోచమహల్లో వేశారు. గోచమహల్లో నుంచి పోవడానికి వీల్లేదు అక్కడికి అంటున్నారు, అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏంటి దేనికి ఇది జరిగిందంటే ఒక మంత్రి గారు మీ పని ఇప్పుడే ఉంది, మీరు కాళ్ళతోని కాదు మోకాళ్ళతో నడవండి, నడిచినా పర్వాలేదని అంటే అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేది అధికారం నెత్తికెక్కినప్పుడు మాట్లాడేటటువంటి మాటలే. ఈ అధికారం 10 సంవత్సరాలు మొన్న అంత ముందు ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది 6 నెలలు ప్రభుత్వం. ఒక మాట నేను సరే డాక్టర్ గారు మాట్లాడినందుకు నేను ప్రతి మాట మాట్లాడడం కాదు, కానీ వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు ప్రజలలో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి కోసం అన్ని రకాల ఆదరణ పెరుగుతుంది. ఈ నిన్న మొన్న సభ్యత్వానికి పోయి అన్ని గ్రామాలు కూడా చూస్తున్నాము. మేము అనుకున్న దానికంటే ఇంకో 25%
సభ్యత్వాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎవడు వాళ్ళు ఉండేటట్టుగా లేదు. మీరు అనేది ఎందుకంటే మీ కాళ్ళ కింద భూమి కదిలితే కదిలింది కానీ కిరాతకాలు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు మీరు మాట్లాడితే ప్రతిపక్షాలు ప్రజల కోసం పనిచేసిన ప్రతిపక్షాలు అధికారం ఉన్నారు, అనుభవిస్తున్నారు 10 సంవత్సరాలు, దేశాన్ని మొత్తం పాలైనారు. మీరు మాట్లాడితే మాట్లాడే ప్రతిపక్షాలు ఉన్నాయి, మాట్లాడతాయి. ప్రతిపక్షాన్ని మీరు గౌరవిస్తారు. ఇప్పుడు రైతులకు సౌకర్యాలు కావాలంటే ఇవ్వకపోతే మీ దగ్గర సభ్యత్వం అడిగితే లేదా సభ్యత్వం క్యాంపులు పెడితే ఒక్కరు రాలే క్యాంపులు మాకు తెలుసు. క్యాంపులకే రాలేదు ఎవరు రాలే. సభ్యత్వం క్యాంపు పాపం మా జానారెడ్డి మిగిలి వచ్చినాడు ఆలయాల వాస్తవం కూడా అది అడుగు ఒకసారి నాయకుడు జానారెడ్డి. మేము దానికి ఒక కొన్ని రూల్స్ రెగ్యులేషన్ క్యాబినెట్ ఊరికి మీరు ఇస్తే వచ్చింది కాదు, అది ప్రజలు ఇచ్చారు. ఇస్మాయిల్ గారు నిజామాబాద్ నుంచి ఇచ్చారో మాకు ఇస్మాయిల్ గారు నిజామాబాద్ నుంచి మీరు మాట్లాడండి. ఇస్మాయిల్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. అదే అక్కడ ఉన్న మన పెద్దలకు మళ్ళా మీకు కూడా మీ అందరికి చాలా మంచి ప్రోగ్రామ్ సార్. ఒకటేంటంటే నిన్న ఏదైతే జరిగిందో మన ఏది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేపట్టిందో గవర్నర్ గారికి వినతి పత్రాన్ని కోసం పాదయాత్ర వాళ్ళు నిర్ణయించారు, దానికి అనుమతి తప్పక ఇవ్వవలసిందే. అది ప్రభుత్వమైనా పోలీస్ అయినా. ఎందుకంటే అది ఏదో సంఘ విద్రోహకర శక్తులు గారు వాళ్ళు ఏదో సొంత లాభం కూడా లేదు. వాళ్ళు ఏదో అఫ్ కోర్స్ దాంట్లో కొద్దిగా చాలా కాంప్లికేటెడ్ డిసిజన్. ఏది మన చెస్ట్ ఆసుపత్రిని తరలించాలన్నా లేదన్నా ఏదన్నా ప్రభుత్వాన్ని ఇది కూల్చేస్తాము, మన సెక్రటరియట్ ని తీసేస్తాము, అన్ని అపోహలు ప్రజల్లో చాలా పెద్ద సెన్సేషనల్ వేళ వాళ్ళు డిక్లరేషన్ ఉన్నది. దాన్ని ప్రజల్లో అవేర్నెస్ కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం శాంతియుతంగా చేసుకునే దానికి ఆల్రెడీ పర్మిషన్ అడిగారు. వాళ్ళు ఏదో అప్పటికప్పుడు నిర్ణయించింది కూడా కాదు, వాళ్ళు పద్ధతి ప్రకారంగా పోయే వాళ్ళకు ఇవ్వాలి పర్మిషన్. ఇట్లా ఇక్కడనే కాదు, ఈవెన్ అమెరికాలో అయినా విదేశాల్లో అయినా ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఆల్టర్నేటివ్ ఉపాయం ఇస్తుంది వాళ్ళ వినతులను స్వీకరించేందుకు, వాళ్ళ వాయిస్ ను వినేందుకు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఏకపక్షంగా అది ప్రభుత్వ ప్రమేయం లేకుండా పోలీసులు సొంతంగా అంత విరుద్ధంగా వ్యవహరించారని నేను అనుకోను. కానీ వీళ్ళు ఒక రకంగా టీఆర్ఎస్ ను కూడా అగర్ మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మనం పరిగణనలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు ఇంత చిన్న 15 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా చేస్తున్నది ఏంటి, ప్రజల్లో ఎంత ఖచ్చితంగా ఎన్ని వంట వార్పులు రైల్వే స్టేషన్ల మీద అడ్డగించడము ఎన్నో చేశారు కదా. రైట్, ఓకే. రామరెడ్డి ప్రజా ఉద్యమం కాబట్టి రామరెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ వీరు చెప్పినట్టుగా పోలీసులే చేయలేదనేది చెప్పడానికి ఉదాహరణ ఆ మంత్రి స్టేట్మెంట్ ని పెడితే పోలీసులతో ఇప్పుడు మీకు రైలు పార్టీ చూపించాము తర్వాత సినిమా అంటే పోలీసుల ద్వారానే కదా మరి మంత్రి స్టేట్మెంట్ అదే కదా. ఎట్లా మీరు అనుకుంటే ఎట్లా సార్ అది చెప్పే దాని అర్థం ఏంటి? వాళ్ళ పోలీసులని మేము అరుతుంటే కాదు మేమేనని చెప్తున్నాడు మంత్రి గారు. మంత్రి గారు ఏం చెప్పారు? ప్రజలే సినిమా చూపించారు కదా డాక్టర్ గారు, మీకు ప్రజలు సినిమా చూపించినారు, మళ్ళీ చూపించారు. ఎన్ని సంవత్సరాలు బీజేపీ ఓడిపోయి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఆపు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తారేంటో సినిమా చూపించడం అంటే ఓడగొట్టడం కాదు. రైట్. ఇక్కడ ప్రభుత్వం కనుసనల్లో పోలీసు యంత్రాంగం నడుస్తుంది. ఒకటే అంటే మరేందుకంటే పోలీసులు అతి ఉత్సాహం చేస్తున్నారు అనేది ఇక్కడ వాస్తవం. ఎక్కడైనా కానీ ఇక్కడ మన ఎగ్జాంపుల్ మన నిజామాబాద్ జిల్లాలో మన ఎర్రజొన్నల ఉద్యమం జరిగేందుకు వాళ్ళు ఎందుకంటే ఎర్రజొన్నలు ధర లేదు, ప్రభుత్వం కొనాలని డిమాండ్ కోసం మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టేసుకుంటే వీళ్ళు ధర్నా చేస్తాం వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం స్పందించాలని ఎంపీ కలిసిర్రు, ఎమ్మెల్యేలు కలిసిర్రు, మంత్రులు కలిసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి అడిగినారు. వాళ్ళని మొత్తం యూనిట్ చేయకుండా మీరు ధర్నాలు చేయొద్దు రాస్తారా డిఎస్పీ పిలిపించేసి నువ్వు ఎందుకంటే గతంలో నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు, ఒక అన్వేషణ పిల్లగాడు ఎందుకంటే సరే నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు, నువ్వు గతంలో మిలిటెంట్గా ఉన్నావు, నేను అసలు ఒక దిక్కు నక్సలైట్ లేడు అని మనమే అంత చెప్పేస్తున్నాం, అంత ఇక్కడే లేదు వాస్తవం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నక్సలైట్లు ఎక్కడ ఉట్టుకొచ్చిర్రు, నువ్వు ఎందుకంటే అలా తిరిగినావు కాబట్టి నీ మీద కేసు బుక్ చేస్తాం కాబట్టి డిఎస్పీ పిలిచి భయపట్టించే ప్రయత్నం చేస్తాం. అంటే ఇది
మరి అతి ఉత్సాహం అన్నట్టు ప్రభుత్వం ఆర్డర్ చేయడము దాన్ని అతి ఉత్సాహం చేయడము పోలీస్ యంత్రాంగం కూడా ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఒక మాట మళ్ళీ మర్చిపోతాను, నేను ఒక మాట అడగాలి. మేము తుమ్మల నాగేశ్వరరావు మాట చెప్పారు, మీకేమి కాంగ్రెస్ వాళ్ళు పని లేక ఈ పాదయాత్రలు చేశారు, అట్లాగే తెలుగుదేశం వాళ్ళు అసలు ఆయన ఎందుకు వెళ్తున్నాడు, ఆయన కారణం లేకుండా వరంగల్ టూర్ అని పెట్టుకున్నాడు అని అంటున్నారు. సరిగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి నిలవచ్చండి, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, పార్టీ మీటింగ్ పెట్టుకోవచ్చు. మీరు అది దాన్ని పెద్ద మీకు ఎందుకంటే మీరు మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉండి అసలు ఆ మాటలు మాట్లాడరు. ఇలా చంద్రబాబు నాయుడు ఎక్కడికైనా వెళ్తాడు, ప్రజాస్వామ్యంలో బరాబర్ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడుతుంది, ప్రజల దిక్కు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఇక్కడ ప్రతిపక్షం ఉన్నది, అక్కడ ఎందుకంటే అధికార పార్టీ ఉన్నది. అక్కడ మేము తప్పు చేసినప్పుడు అక్కడ ప్రతిపక్షంలో అక్కడ మమ్మల్ని నిలదీస్తారు. అక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే ఒక అమ్మాయి మీరు మాట్లాడేయకుండా వేస్తారు అంటే మీరు చర్చ పెట్టలేదా, చంద్రబాబు తప్పు పడతలేరా? ఆమె తప్పు పడతలేను, ఆమె ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మీద ఎక్కడ ఆమెకు ఉన్నటువంటి హక్కు, ఆమెకు అన్యాయం జరిగింది, కానీ దాని ఇంకా కారణాలు ఏమున్నాయి, ఆమె ఎందుకు ఎంక్వైరీ చేసిరో వారి భర్త లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏం జరిగింది నిన్న? సుధారాణి గారు గుంటూరులో కూడా మీడియాతో మాట్లాడినట్టుగా పేపర్లో వచ్చింది. అసలు వీడియోలో చాలా హల్చల్ నడుస్తా ఉంది సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగింది, ఏంటి వాస్తవం ఏంటి? వాస్తవం ఏం లేదు సార్, వాస్తవం ఏముంది, నిన్న మమ్మల్ని పిలిపించారు సార్ తహసీల్దార్ గారు తీసుకెళ్ళి, ఇలా సార్ మాట్లాడతారంట జేసీ గారు, మీకు క్లారిఫై ఇస్తారంట అని చెప్పి తీసుకెళ్లారు సార్. ఓకే, అది అక్కడ ఏం జరగలేదు సార్, మామూలుగానే ఆయన ఇలా ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్స్టివేషన్ గురించి అన్ని వివరంగా క్లియర్ గా చెప్పారు సార్. ఓకే, దాంట్లో పోలీసులు వచ్చారని మీ మిసెస్ ఎందుకు చెప్పారు? పోలీసులు వచ్చారా మీ ఇంటికి? అది మొన్న వచ్చారంట సార్, మేము లేవు, మా నాన్నగారికి మఫ్టీలో వచ్చారంట, అడిగారంట అండి వివరాలు అడిగేసి మీ కోళ్ళ గారు ఫోన్ నెంబర్ అది అడిగారంటే, అడిగితే అసలు వాళ్ళ ముసలాళ్ళండి, వాళ్ళకేం తెలియదు అసలు. ఓకే, నేను లేను ఇంటి దగ్గర, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు ఇలా అని. మీరు ఏమనుకుంటున్నారు, మీ ఆవిడ తొందరపడింది అనుకుంటున్నారా, లేక ప్రభుత్వం వైపు తప్పు జరిగింది? కదండి, మా ఆవేదన మేము వెళ్ళబుచ్చుకున్నాం సార్, ఆ తొందరపడతాం అనేది తీసేయండి. నేను అడుగుతున్నా మరి, అంటే నాకు అర్థం కాదు, అందుకని అడుగుతున్నా. నేను అడగాల్సిన బాధ్యత కదా ఎవరైనా సరే. ఇప్పుడు ప్రభుత్వం పోలీసులు పంపించిందంటే వాళ్ళని అడుగుతాం, మీరు ప్రభుత్వం తప్పు చేయలేదన్నప్పుడు మిమ్మల్ని అడగాలి, మరి ఎందుకు తప్పు చేశారని. అది తప్పు, మీ ఆవేదన చెప్పారు అంతేనా? మా ఆవేదన చెప్పుకున్నామండి మేము. ఓకే, రైట్. అక్కడ పోలీసులు వేధింపులు చేస్తున్నారా లేదా, అది అవాస్తవమా వాస్తవమా? వేధింపులు అంటే ఇప్పుడు బయట వచ్చి అడిగారంటండి, మమ్మల్ని అయితే ఎవరు వచ్చి అడగలేదు. బయట ఊళ్ళో బోయపాటి సుధారాణి గారు అంటే మీ గురించి కాదు, ఓవరాల్ గా చెప్పుకుందండి. వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు బోయపాటి. ఓకే, అంటే ఆవిడ స్టేట్మెంట్ చదివాను నేను, తెలుగుదేశంకి మేము 4 ఓట్లు వేస్తే ఇట్లా జరిగిందని ఆవిడ బాధపడుతున్నట్టుగా టీవీలో అదే వీడియోలో చూసాము. అది ఎంతవరకు వాస్తవం అన్నది ప్రశ్న. వాస్తవం అంటే అలాంటి ఇప్పుడు సహజంగా ఒక మాట వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అన్ని మాటలు ఒకేసారి వచ్చేస్తాయండి. అది మన మనసులో నుంచి వచ్చిన మాటలు కాబట్టి, మనకు ఆవేదన కాబట్టి అలా చెప్పుకుంది, అలా మాట్లాడగలిగింది. ఓకే, సో ఇప్పుడు అంటే ఆవిడ మాట్లాడింది వాస్తవమే, అంటే ఆవిడ మాటలను మీరు సమర్థిస్తున్నారా లేదా అనవసరంగా ఎందుకు మనకి తగాదాలనుకుంటున్నారా? మేము మా వ్యక్తం వెళ్ళబుచ్చాం, అది సో తప్పు లేదంటారు. మా విషయంలో తప్పులేదు సార్, అది ప్రభుత్వాన్ని తప్పు అయితే తప్పు ఉండొచ్చేమో కానీ మా విషయంలో మట్టి తప్పులేదు సార్ అది. అక్కడ ఎందుకంటే ఒక నిమిషం, అక్కడ సరే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ భూమి పోతుందో వాళ్ళకి బాధ ఉన్నది చెప్పుకుంటే తప్పు కూడా ఏం లేదు కదా. ప్రభుత్వాన్ని నిలదీయడము, ప్రభుత్వాన్ని అడగడం తప్పు అని ఎవరు భావిస్తున్నారు? మేమైతే భావిస్తలేము తప్పు, అడగడం తప్పే అని అసలు అంటలేము. అడగడం తప్పు అని అట్లా పోలీసులు పంపడం తప్ప, పోలీసులు ఎందుకు పంపారు ఎందుకు పోయినారు అనేది ఆయన కూడా అంత క్లియర్ గా చెప్తున్నారు కదా, మాకేం హింసించలేదు చేయలేదు. ఇప్పుడు జనరల్ కొంతమంది రైతులు చెప్పిన పంటలు గిట్ట కాలబెట్టారు చేసి దానికి ఏమైనా ఎంక్వైరీ పోయినా లేకుంటే ఎందుకు పోయినా అని తెలియదు కదా. వాస్తవంగా మన మీద ఇష్యూ చేసి అట్లా ఇప్పుడు మన మీద ఇష్యూ చేసి వాస్తవంగా వాళ్ళే ఒప్పుకుంటారంటే మాకేం అడగలేదండి. వాళ్ళు అడగడం రైట్, వాళ్ళు అడగచ్చు, ఎందుకంటే వాళ్ళ భూమి పోతుంది, వాళ్ళ నష్టం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు సరైనటువంటి రేట్ వస్తలేదు, అడగచ్చు ప్రభుత్వం దానికి సమాధానం. మొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఇక్కడే కూర్చుని వాళ్ళ ఎక్కడెక్కడ ఎట్లా పోలీసులు వేధిస్తున్నారనే వివరాలు చాలా డీటెయిల్గా ఎక్కడ వేధిస్తారు ఈ గురించి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే స్పెసిఫిక్ అయిపోయాం కదా, ఇప్పుడు స్పెసిఫిక్ ఆయన లైన్ తీసుకున్నాం, ఆయనతో మాకేం వేధించలేదు, మాకేం అడగలేదు అని అంటున్నారు. శ్రీనివాస్ గారు, వేధింపులు అసలు లేవనేది వాస్తవమే కదా? మమ్మల్ని వేధించడం అనేది ఏం లేదండి, మా దగ్గరికి మరి అటువంటిప్పుడు పోలీసులు ఎందుకు పంపించారని మీ ఆవిడ ఎందుకు ప్రశ్నించారు?
మరి అది రాత్రి ఏమైందంటే అడగకూడదు. ఇప్పుడు చెప్పించే ప్రయత్నం తప్పవాలి కదా. చేస్తే పాపం ఆయన ఇబ్బంది పడుతున్నట్టుందా? భార్య భర్తలు మనం ఎందుకు పంచాయతీ పెట్టాలి? పాపం అనుమానమే లేదు. ఆయన వేధిస్తని చెప్పేస్తే చెప్పట్లేదు. 10 సార్లు చెప్పిండు కదా, వేధించినప్పుడు అభినందించాలి కదా, అభినందించాలి ఖచ్చితంగా. పోలీసులు కానీ అంతకుముందు వేధించిన వాళ్ళ సందర్భాలు వచ్చినప్పుడు విమర్శించాం. పోలీసులు ప్రభుత్వం వేరు, భార్య భర్తనికి విడిపోయే కార్యక్రమం అట్లే లేదు. శ్రీనివాస్ గారు అవన్నీ పట్టించుకోమాలండి. అయ్యే అట్లేం కాదు. విషయం ఈ రాజకీయ విషయం కాబట్టి దీని గురించి అడగాల్సి వచ్చింది తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఒకటి శ్రీనివాస్ గారు చెప్పండి. రాజధానికి సంబంధించిన భూమికి సంబంధించి కేంద్రమే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి అడగాల్సిన పని లేదు రైతులదే అన్నది. పోలీసులు సరే అది అవాస్తవం అనే దానికన్నా మనకు ప్రశ్న అవసరం లేదు. ప్రభుత్వము చాలా జాగ్రత్తగా అందరి ఇప్పుడు బలవంతంగా అక్వైర్ చేసిన రైతు అభిప్రాయం అవసరమే లేదని వచ్చింది. అది పాపం పిల్లి అదృష్టం కొద్ది ఉట్టి దిగబడ్డట్టుగా చంద్రబాబు రాజధాని భూసేకరణకు ఉపయోగపడ్డది. అంచేత ఆ రకమైనటువంటి పద్ధతులలో మంగళగిరి ఎమ్మెల్యే గారు చెప్పిందంటే అస్సలే నిజం లేదనో, లేకపోతే పోలీసులు ఏం చేస్తలేరని అనలేము. వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు జరుగుతుంది. కానీ అది జరగడం తప్పు. అది ఎవరి పద్ధతిలో జరిగినా తప్పది. ఇంకొక విషయం ఏంటంటే మా అన్న ఎంత చెప్పినా అదే చెప్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నిరసన చేయొద్దని ఎవరు అంటలేరు, కాంగ్రెస్ ప్రజలకు అనుకూలమైన కార్యక్రమాలు తీసుకోవాలని అంటలేరు. ఇంకా ప్రజలకు నిజామాబాద్ అయితే నిజామాబాద్ లో ఎర్రజొన్నల ఇష్యూ రైతులు ఎంత పెద్ద ఉద్యమం తెలుసు. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి నక్సలైట్ల పేరు వాడుకుని ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో గాంధీ భవన్ టు రాజ్ భవన్ కాంగ్రెస్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడానికి సమర్థిస్తారా అంటే 25% మంది అవునని 75% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రామారెడ్డి గారు, నోముల నరసింహయ్య గారు, నర్సారెడ్డి గారు, మల్లి రవి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.